దేవుని చేత పిలువబడిన ప్రజలు. ఒక పిలుపు అంటే మనుషులు మనల్ని పిలుస్తారు, జంతువులు కూడా పిలుస్తాయి. కొన్నిసార్లు జంతువులు కూడా వాటికి ఏదైనా ఆహారం అవసరమైనప్పుడు, నీళ్ళు అవసరమైనప్పుడు అవి కూడా పిలుస్తూ ఉంటాయి. పిల్లలు పిలుస్తారు, మనుషులు పిలుస్తారు. దేవుడు కూడా పిలుస్తాడంట మనుషులు. దేవుడు మనుషులను పిలిచిన ఉద్దేశం అంటే మన పేరు పెట్టి మనల్ని దేవుడు పిలిచిన కారణం జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడంటే దేవునికి ఒక ఆలోచన ఉంది. ఎవరైతే ఆయన ఈ పిలుపు అందుకున్నారో, ఎవరైతే దేవుని చేత స్వరాన్ని విన్నారో, వాళ్ళ జీవితంలో దేవునికి ఉన్న ఒక ఆలోచన ఏంటంటే ఎలాగైతే మనం వచ్చామో అలా ఉండకూడదు. ఎలా అయితే వచ్చామో, దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం ఎలా ఉన్నామో తెలీదు. కొంతమంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, కొంతమంది లోకానికి నచ్చినట్టు ఉంటారు, కొంతమంది ఎవరికీ నచ్చినట్టు ఉంటారు. ఎలాగన్నా ఉండనివ్వండి. ఎలా అయితే ఉన్నప్పుడు మనం పిలువబడ్డామో అలా ఉండకూడదు. అందరినీ దేవుడు పిలిచిన కారణం అయితే ఇదే. ఎవరైనా ఉండనివ్వండి. కొందరు భక్తిపరులను దేవుడు పిలిచారు, కొందరు దుర్మార్గులను పిలిచాడు, కొందరు నీతివంతులను పిలిచాడు, కొందరు స్వార్థపరులను పిలిచాడు. ఎవరిని పిలిచినా దేవుడు ఎందుకు పిలిచారంటే ఎలా అయితే ఉన్నారో ఇక అలా మీరు ఉండకండి. అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనలను పిలవలేదు. అంటే ఈ లోకంలో మన పిలుపు పోరాటంతో కూడింది. దేవుని చేత ఎవరైతే మనం దేవుని దగ్గరికి వస్తాం, పిలిచారనుకోండి. ఉదాహరణకి ఒక వ్యక్తిని మనం సహాయం అడుగుతున్నాం, ఎవరైనా నాకు సహాయం చేయండి అంటే ఒక ఆయన వచ్చి రా అన్నాడు అనుకో, దాని అర్థం ఏంటి? సహాయం చేయటానికి రమ్మన్నాడు అని అర్థం. మన ఉద్దేశం అది. మన ఆలోచన ఏంటి? మనం ఏ విషయం అయితే దేవుని దగ్గర కోరుకుంటున్నామో, మనకు ఒక అవసరత ఉంటుంది, ఒక బాధ ఉండొచ్చు, లేదా ఒక లోటు ఉండొచ్చు, లేదా ఒక కోరిక ఉండొచ్చు, లేదా ఒక ఇబ్బంది ఉండొచ్చు. ఇలాంటి సందర్భంలో మనం ఎదురు చూస్తుండగా యేసు ప్రభు ప్రత్యక్షమై పేరు పిలిచాడు అనుకోండి, మనకేం అర్థం అవుతుంది? మనం ఏం ఎదురు చూస్తామంటే, బాధలో దేవుడు నన్ను పిలిచాడంటే అర్థం ఏంటి? సహాయం చేయటానికి పిలిచి దానిని పరిష్కారం చేసి దాని విషయంలో దేవుడు మేలు చేస్తారు కదా అన్న ఒక ఆలోచన మనకు ఉంటుంది. అది వాస్తవమే. కానీ గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనం ఉన్న స్థితిలో మనం ఉండటానికి మాత్రం పిలవలేదు. మేలు సహాయం అయితే దేవుడు చేస్తాడు, కానీ ఎలాగైతే జీవిస్తున్నామో అలాగే జీవిస్తూ ఉండటానికి పిలవలేదు. ఎందుకు దేవుని ప్రజలు దేవుని విడిచిపెడతారు? చాలామంది వస్తారు, చాలామంది విడిచిపోయి కూడా పెడతారు. ఎందుకు వదిలిపెడుతున్నారంటే మనం కోరుకునేది ఒకటి, దేవుడు కోరుకునేది ఇంకొకటి. మార్గం వేరైపోయింది. ఎందుకు వేరైపోయారు మనుషులు దేవుడి నుంచి అంటే మార్గం వేరైపోయింది కాబట్టి దేవుడి నుంచి మనుషులు వేరైపోయారు. మనకేం కావాలి? లేక కొంతమందికి ఏం కావాలి? అది దేవుని కోరిక అయి ఉండకపోతే, దేవుడు ఒక కోరిక కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. అంటే మనుషులందరిలో ఏదైతే పాప స్వభావం ఉందో, మనుషులందరిలో ఉంటుంది పాప స్వభావం. దానికి మూలము స్వార్థం లేదా సెల్ఫ్ లవ్, ఎవరి మీద వారికి విపరీతం ప్రేమ. దాని వలన అన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిని జయించటానికి పిలిచాడు. దేవుడు పిలిచిన కారణం అది. ఇది తేలికైంది కాదు, చాలా గొప్ప పోరాటంతో కూడుకుంది. కానీ దేవుడు పిలిచిన ఉద్దేశం అది. పనిస్తానని పిలిచారు అనుకోండి, సెంటర్లో మేస్త్రులు ఉంటారు. ఒక్కోసారి పని లేనప్పుడు ఒక సెంటర్ ఉంటుంది. వాళ్ళందరూ పొద్దున్న వెళ్ళి అక్కడ ఉంటారు, తాపీలు పట్టుకొని రెడీగా ఉంటారు. ఎవరైనా ఒక ఆయన వచ్చి పిలిచాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? పని ఇవ్వటానికి పిలిచాడు.
నాకు గోడ కట్టాలి, లేకపోతే ఇంకోటి ఏదో పని చేయాలని పిలిచి పనిస్తారు. అలాగ దేవుడు మనుషులకి ఏమిచ్చారంటే, దేవుడు మనుషులకి ఏమిచ్చాడు? మనం చాలాసార్లు ఈ పిలుపు అందుకున్న తర్వాత దాని గురించి మనం ఒక సర్టిఫికేట్ ఇస్తాం. ఏమంటా అంటే నాకు భారం పెట్టాడు అంటారు. ఏం పెట్టాడు? దేవుడు పిలిచి నన్ను ఇబ్బంది పెట్టాడు అంటారు. లేదా దేవుడు పిలిచి నాకు కొంత ఏదో, దేవుడు ఎందుకు పిలిచాడు అంటే పని ఇవ్వటానికే పిలిచారు. పని ఇస్తే జీతం కూడా ఇస్తాడు. వినండి బాగా, పని ఇస్తే జీతం కూడా ఇస్తాడు. అయితే ఇచ్చిన పని ఏంటి? ఇది మనకు అవగాహన అవ్వాలి. దేవుడు మనుషులందరికీ ఇచ్చిన పని ఏంటంటే శరీర సంబంధమైన పని కాదు. మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఏమడుగుతామంటే, నాకు శరీర సంబంధమైన ఒక పెద్ద పని కావాలంటారు కొంతమంది చిన్న పని కావాలి, తేలిక పని కావాలంటారు. శరీర సంబంధమైన పని, దానికి జీతం. మనకు కావాల్సింది అది. నాకు 4 ఎకరాలు ఉంటే నేను చక్కగా పండించుకుంటానుగా ప్రభు అని ఒకళ్ళు ప్రార్థన చేయొచ్చు దేవుని దగ్గరికి వెళ్ళి. కొంతమంది 4 కాదు 2 చాలు అనొచ్చు. కొంతమంది 40 ఇవ్వయ్యా, నేను బాగా పనిచేసి ఇంకా 10 మందికి నేను మేలు చేస్తాను అని అనొచ్చు. మన కోరిక, దానికి జీతం. మనం దేవుని పని అడిగాం కదా, దానికి జీతం ఇస్తాడు. అయితే దేవుడు ఇచ్చే పని ఆత్మ సంబంధమైనది. గ్రహించండి ప్రభునందు ప్రియులారా, ప్రధానంగా దేవుడిచ్చే పని ఏంటంటే శరీర సంబంధమైన పని కాదు. ప్రధానంగా దేవుడిచ్చే పని ఏంటి? పని ఇస్తాన్నాడు, పని కోసమే పిలిచాడు, పని చేయమని పిలిచాడు. దేవుని పని పిలిచాడు, దేవుడు పని ఇవ్వటానికి పిలిచాడు. ఏంటి దేవుని పని? దేవుని పని ఏంటి? శరీర సంబంధమైంది కాదు, లోక సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. అది మన లోపల, అది లోకమంతటా కూడా ఆత్మ సంబంధమైన పని చేయడానికి పిలిచాడు. ఈ వ్యత్యాసం మనం గమనించాలి. మనకేం కావాలి? ఈ ఆత్మ సంబంధమైన పని దేవుడు ఇస్తున్నాడు అనేది మనకు అర్థం కాకపోతే మనం ఏమనుకుంటామంటే దేవుడు మనకు ఏదో ఒక భారం పెట్టాడో, లేక ఒక ఇబ్బంది పెట్టాడో, లేకపోతే దేవుని దగ్గరికి వచ్చిన అంత బాగలేదేంటి అంటారు. బాగుంటుందని వచ్చాం కదా. కొంతమందికి స్వస్థత కలగవచ్చు, శరీర సంబంధమైన స్వస్థత. కానీ వాళ్ళకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన పనులు ఆ శరీర సంబంధంగానే ఉన్నప్పుడు దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క స్వభావము, దేవుని గురించిన మాటలు వాళ్ళకి పెద్దగా నచ్చవు అన్నమాట. నచ్చవు కాబట్టి స్లోగా ఏం చేస్తారు? కొంతకాలం వచ్చినట్టు వచ్చి ఎన్నట్టు తిని సరే చూద్దాం మంచిదే కదా అనుకుంటారు కానీ మార్గం వేరైంది కాబట్టి దేవుని నుంచి దేవుని ప్రజలు. సో ఎందుకు పిలిచాడు? ఫస్ట్ మనకి అవగాహన ఉండాలి. మనం దేవుని మీద చిరాకు పడతాం, కోపం తెచ్చుకుంటాం, తిరగబడతాం, ఒక్కోసారి అయితే బాధ కూడా పెడతాం. ఎందుకంటే మనం ఏదైతే ఎదురు చూసామో, మనం ఏదైతే అడిగామో, మనం ఏది ఉంటే బాగుంటుంది అనుకుంటున్నామో అది దేవుడు ఇవ్వగలడు కానీ ఇవ్వట్లా. కనుక దేవుని మీద మనకు కొంత ఆయాసం కలుగుతుంది. అసలు దేవుడు పిలిచింది దేనికి? సమూయేలు అని పిలిచాడంట. సమూయేలు పడుకొని నిద్రపోతున్నాడు. నిద్రపోవటానికి కాదయా నిన్ను పిలిచింది, నిద్రపోతుంటే పిలుస్తున్నాడు. లేచున్నప్పుడు పిలవచ్చు కదా, లెగుసున్నప్పుడు పొద్దున్న 12 గంటలు ఉన్నాయి, అప్పుడు పిలవచ్చు కదా, అప్పుడు పిలవట్లా. రాత్రి నిద్రపోతుంటే పిలిచాడు. ఒకసారి ఆయనకు అర్థం కాదు, 2 సార్లు పిలిచాడు, ఆయన కాదు 3 సార్లు పిలిచాడు, నిద్రపోనివ్వట్లా. దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు, నిద్రపోనివ్వట్లేదు. నిద్రలో లేపి కొన్ని విషయాలు దేవుడు పిలిచాడు. ఎందుకొరకు? ఓ పని కొరకు. పని లేనివాడిని పిలిచి పని ఇవ్వాలి. నువ్వు పని ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? ఖాళీగా ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి.
మాకు ఆల్రెడీ చాలా పని ఉంది, 4 పనులు చేస్తూ ఉంటారు వంటగదిలో లేకపోతే పొలంలో. ఎవరైనా ఊరికే పిలిచి ఆల్రెడీ పని చేస్తుంటే ఇంకో పని చెప్తే మనకి ఎలా ఉంటుంది? ఆల్రెడీ పనిలో మనం కింద మీద అయిపోతుంటే పిలిచి మళ్ళీ పని చెప్తే ఎలాగుంటుంది? సుంకపు మెట్టు దగ్గర మత్తయ్య కూర్చున్నాడు, ఆయన పిలుస్తున్నాడు యేసుప్రభు. వాళ్ళు చేపలు పట్టుకుంటున్నారు, వాళ్ళ పండి కూడా చేపలు లాగే లోపల మధ్యలో వచ్చి ఇట్రా ఇట్రా అంటున్నాడు. లాగుతుంటే పిలిస్తే ఎలాగుంటుంది? పని లేని వాళ్ళని పిలవాలి మన ఆలోచన. పని చేసేవాళ్ళని పిలుస్తున్నాడు. పని చేసేవాళ్ళని పిలిస్తే పని ఇవ్వటానికే పిలుస్తున్నాడు. ఆల్రెడీ మాకు ఉంది కదా అంటాం మనం. ఎలీషా 12 అరకలు దున్నుతున్నాడంట. 12 అరకలు దున్నుతున్నాడు. 12 అరకలు వేస్తున్నారు వాళ్ళ పొలం, అంటే పెద్దదే. ఈయన 12 అరకలో దిగాడు. ఆయన అరక దున్నుతుంటే ఏలియావే దుప్పటేసాడు ఆయన మీద. ఖాళీగా బోళ్ళంతమంది ఉన్నారు. టీ కొట్టు దగ్గర 4 ఉంటారు, సెంటర్లో 10 మంది ఉంటారు, టీవీ దగ్గర 15 మంది ఉంటారు. వాళ్ళ మీద ఇట్లా ఆల్రెడీ పని చేసుకుంటుంటే పోయి ఆయన మీద వేసాడు. ఇప్పుడు పని చేస్తున్నాడు కదా, ఎందుకు పిలిచాడు? పని ఇవ్వటానికి పిలిచాడు. చేసే పనే ఫుల్గా ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, పెద్ద సమస్య. ఏంటి సమస్య? ఆయన ఇచ్చిన పని చేయాలి అంటే, ఆయన ఇచ్చిన పని చేయాలంటే వీళ్ళు ఆల్రెడీ చేసే పని ఏమవుతుంది? ఆయన ఇచ్చిన పని చేయాలంటే ఆల్రెడీ చేసే పని పోద్ది. వద్దందామా, పోనీ నేను రానందామా? ఎలీషా రానొచ్చు. ఎందుకల్లా? ఇప్పుడు నీకేం బాధ వచ్చింది? నీకు ఇక్కడ ఇబ్బంది ఏమొచ్చింది? నీకు ఇక్కడ నష్టం ఏమొచ్చింది? అన్నీ బాగున్నాయి కదా, 12 అరకలు ఉన్నాయి, కావాల్సినవి ఉన్నాయి. ఆ పనికి వెళ్తాను అంటున్నాడు. ఆ పనికి వెళ్తానంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఇబ్బంది ఏమొచ్చింది? అన్నీ బాగానే ఉన్నాయి. మరి బాగున్నా దేవుడు ఎందుకు పిలిచాడు? ఇంకా బాగు చేయడానికి పిలిచాడు. వెళ్దామా? ఇవన్నీ వదిలిపెట్టాలి. మరి మానేయచ్చు కదా. మానేయచ్చు కదా అంటే సమస్య ఏంటంటే, ఆ దేశం మొత్తంలో ఆ దుప్పటి ఒకే ఒక్కడి మీద పడింది. లక్షల మంది ఉన్నారు, వాళ్ళని పిలవలా. లక్షల మంది ఉంటే పిలవకుండా నన్ను పిలిచాడు అంటే ఏంటి అర్థం? లక్షల మంది ఉన్నా నన్ను పిలిచాడు. పోతే లక్షల్లో ఒకడుగా ఉండే అవకాశం పోద్ది. లక్షల్లో ఒకడు ఉండే అవకాశం పోతుంది వదిలిపెడితే. పట్టుకుందామా? 12 అరకలు పోతాయి. చూడండి ఇప్పుడు పిలుపు ఎలా ఉందో దేవునిది. పిలిచినవాడు నమ్మదగినవాడు. ఎవరిని ఏర్పాటు చేసుకొనినో వాళ్ళను పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతుగా తీర్చెను, ఎవరిని నీతిమంతునిగా తీర్చెను వారిని మహిమపరచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిలుపులో మహిమ వస్తుంది. ఇప్పుడున్న దానికంటే 1000 రెట్లు ఆ పిలుపు అందుకున్న వాళ్లకు మహిమ ఉంది. అది తెలుసు పిలవబడిన వాళ్ళకి. పడవ ఉంది, చేపలు ఉన్నాయి సముద్రం నిండా, తినేవాళ్ళు ఉన్నారు కావాల్సినంతమంది. చేపలయ్యా అంటే చేపలు అంటే చాలు ఇక తింటానే ఉంటారు. సముద్రం నిండా చేపలు, పట్టడానికి వల ఉంది. అయితే యేసు ప్రభు వచ్చాడు, నువ్వు మనుషులు పట్టి జాలరుగా అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ చేపలు పడుతున్నాడు, కావాల్సినంత పని ఉంది. చేపలకి రేటు పెట్టుకుంటారు, అన్నీ వండుకొని తింటారు, 10 మంది కొనుక్కుంటారు. ఇప్పుడు నేను పుట్టించింది ఇందుకు కాదు అంటున్నాడు. ఇప్పుడు నిన్ను అసలు నేను ఏర్పాటు చేసుకుంది, నీ దగ్గరికి నేను వచ్చింది ఇందుకు కాదు. నాకు బాగానే ఉందాయా అంటున్నాడు. నీకు బాగానే ఉంది కానీ
నీకు బాగానే ఉంది కానీ నువ్వు పుట్టింది అందుకు కాదు. ఇంకా బాగుండాలి నువ్వు. ఇంకా బాగుండాలంటే ఏంటి? చూడండి అమ్మా, ఇప్పుడు ఒకడు కత్తి పట్టుకున్నాడు, నువ్వు రాయిట్ కత్తి వదిలిపెట్టి అన్నాడు. ఒకడు పెన్ను పట్టుకున్నాడు, నువ్వు పెన్ను సుంకపు మెట్టు వదిలిపెట్టి రా అన్నాడు. సుంకపు మెట్టు దగ్గర డబ్బులు ఉంటాయి, డబ్బులు వసూలు చేయటం, బిల్లు వేయటం, రాయటం, కొంత సైడ్ చేసుకోవటం, కొంత ప్రభుత్వానికి ఇవ్వటం, మొత్తం అవన్నీ ఆడి దగ్గర ఉన్నాయి. వెళ్ళాడు ఒకరోజు, ఫుల్ బిజీగా ఉన్నాడు వాడు. లైన్లో ఉన్నారు అందరూ. అయ్యా కొద్ది తక్కువ రేట్ అయ్యి మాకు కొద్ది తగ్గించమని అడుగుతారు. మనల్ని ఎప్పుడు పలకరీరు కొంతమంది, ఎప్పుడు పలకరేవాడు ఒకడు. వాడికి బిల్లు తక్కువ వేయాల్సినప్పుడు వచ్చి సార్ సార్ అంటారన్నమాట. 25,000 బిల్లు పడింది, ఒక 5,000 చెయ్యి, ఒక 20,000 మాకు తగ్గి అని అడగట. లైన్లో ఉన్నారు 100 మంది. అప్పుడు యేసుప్రభు వచ్చాడు. నువ్వు ఏం చేయాలి అంటే ఇంకా ఆత్మానుసారంగా జీవించడం స్టార్ట్ చేయి అన్నాడు. నన్ను వెంబడించుము. వెంబడించటం అంటే నాకు అంతా బాగుంది, ఇప్పుడు నిన్నెందుకు వెంబడించాలి నేను అనలేదు. వాళ్ళు అనలేదు, ఆ మాట అనలా. అమ్మ చూడండి, ఇప్పుడు ఒక్కళ్ళు కూడా ఆ మాట అనలా. రానన్నారు కానీ ఎందుకు రానన్నారంటే నీ దగ్గరికి వస్తే నేను నష్టమయ్యా అనలా. పేతురు అన్నాడు, నన్ను వదిలిపెట్టు ప్రభు, ఎందుకంటే నేను పాపిని కాబట్టి రానన్నాడు. నేను రాను అన్నాడు. ఎందుకు రానన్నాడు? మోషేని దేవుడు పిలిచాడు. మోషే మోషే అంటున్నాడు పొదలో నుండి. ఈయన గొర్రెలు కాసుకుంటున్నాడు హ్యాపీగా. బోళ్ళని గొర్రెలు ఉన్నాయి, హ్యాపీగా గొర్రెలు కాసుకుంటున్నాడు. ఒకరోజు పొదలో కనపడి మోషే మోషే అంటున్నాడు. ఏంటి ప్రభు అంటే, నువ్వు నాకు ఒక పని చేయాలి అన్నాడు. ఏం పని చేయాలి? వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి నడిపించు అన్నాడు. మోషే నేను చేయను అన్నాడు. ఎందుకు చేయను అన్నాడు? ఎందుకు చేయను అన్నాడు అంటే నేను సరిపోను. మైనండి బాగా, పిలువబడిన పిలుపు, పిలువబడిన ప్రతి ఒక్కరూ పిలుపు అందుకున్నారు. అయితే అందుకోవటానికి ముందు వాళ్ళు ఏమన్నారంటే మేము రామన్నారు. కానీ ఎందుకు రామన్నారంటే నీ పని చేస్తే మాకు నష్టం కాబట్టి మేము రామని ఒక్కళ్ళు అనలా. ఆ మాట అనలా, మేము సరిపోమన్నారు అంతే. పేతురు అన్నాడు, నన్ను వదిలిపెట్టు ప్రభువా, నేను పాపిని, నేను నిన్ను వెంబడించలేను. యేసు ప్రభు వదలకుండా పిలుస్తున్నాడు, నన్ను వెంబడించుము అన్నాడు. వాళ్ళు వలలు బాగు చేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంబడించుము అంటున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? అందరికీ బాగుంది, ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి తక్కువ లేదు, ఏమి లోటు లేదు, ఏమి ఇబ్బంది లేదు. బాగున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు ఏమంటున్నాడు? పిలిచింది బాగు చేయటానికే. యేసు ప్రభుని అడిగారు, ఎందుకయ్యా నువ్వు వీళ్ళందరితో మాట్లాడుతున్నావు అంటే ఏమన్నారు? నేను పాపులను పిలవచ్చి తిని అన్నాడు. అంటే పిలిచేది ఎందుకు? బాగు చేయటానికి. కానీ వీళ్ళకి ఆల్రెడీ బాగుంది. ఏం బాగుంది? ఇల్లు బాగుంది, ఒళ్ళు బాగుంది, కళ్ళు బాగుంది, పళ్ళు బాగుంది, కానీ ఏం బాగలేదు? ఇంకా శరీరానుసారంగా జీవించడం మానేయండి అంటున్నాడు. అది ఆయన ఇచ్చిన పిలుపు. ఆత్మానుసారంగా జీవించండి. వాళ్ళకి అర్థమైంది. అలా జీవించాలంటే ఇబ్బంది ఏంటి? ఏలియా దుప్పటి మీద వేసుకోవాలంటే దున్ని అరక వదిలిపెట్టాలి. యేసు ప్రభుని వెంబడించాలి అంటే చేప పొలం వదిలిపెట్టాలి. మనకు దేవుడిచ్చిన పిలుపును మనం అందుకోవాలంటే ఏం వదిలిపెట్టాలి? శరీరానుసారమైన జీవితం మనం వదిలిపెట్టాలి. దేవునికి పరిశుద్ధులు అవ్వటానికి పిలిచాడంట. పనిస్తాను. ఏం పని? ఆత్మ సంబంధమైన పని ఇస్తా మీకు. శరీర సంబంధమైన పని అంటాం. నువ్వు చేయకపోతే అప్పుడు అడుగు, పాస్టర్ గారు ఏమన్నా పని ఉంటే చేయమంటావంటే, పని ఉందయ్యా, ఏం చేయాలి చెప్పు? కుర్చీలు వేయాలా, బల్లలు వేయాలా, కూరగాయలు కొయ్యాలా,
లేకపోతే ఇట్లా నీళ్ళు తెమ్మంటావా నీళ్ళు అంటే మీరు ఒక గంట ప్రార్థన చేయండి అంటే ప్రార్థన కాదండి, పని ఏమన్నా ఉంటే చెప్పు. పని ఉంది. ఏం పని? శరీర సంబంధమైన పని చెప్తే చేద్దామని కొంతమందికి ఉంటుంది. దేవుడు ఏం చెప్తున్నాడు? శరీర సంబంధమైన పనులు ఇప్పటికే ఎక్కువైపోయినాయి, వాటిని పక్కన పెట్టండి. ఏం చేయాలి? పరిశుద్ధులవుటకే మీరు పిలువబడ్డారు, కానీ అపవిత్రులుగా ఉండటానికంటే ఇప్పుడు ఎలాగున్నారు? ఇప్పుడు అపవిత్రులుగా ఉన్నారు. ఏంటి అపవిత్రత? లోకంతో స్నేహం ఏం కలిగిస్తుంది? మనిషికి అపవిత్రత కలిగిస్తుంది. అర్థం చేసుకోండి బాగా. లోకంతో స్నేహము అపవిత్రత కలిగిస్తుంది. లోకాన్ని ప్రేమించటము మనిషిని పరిశుద్ధినిగా మార్చలేరు. పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు. ఇప్పుడు మనకు ఇది ఎలా ఉంటుందంటే చెల్లోంచి ఎండలోకి వచ్చినట్టు ఉంటుంది, లేకపోతే ఎండలోంచి మంచు కొండల్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. పిలిచాడు దేవుడు, వచ్చాం. రాగానే ఉన్నాడు. ఇక చూడండి, ఇప్పుడు పిలువబడిన పిలుపు, పిలిచినవాడు నమ్మకమైన వాడు. చూడండి ఎందుకు పిలిచాడు దేవుడు. 2 తెస్సలోనిక 2:14 మళ్ళీ అదే మాట చెప్తున్నాడు. ఈసారి తెస్సలోనికలకి ఇంకో మాట చెప్పాడు. ఫస్ట్ వచ్చి పరిశుద్ధులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారు కదా, అంటే మీరు కొన్ని పనులు ఇంకా చేయకూడదు. ఏం చేస్తున్నారో ఇంకా అలా ఉండకూడదు. ఇంత మునుపు చేసాం ప్రభువా, ఇంత మునుపు చేసావు, తెలియక చేసావు, తెలియకే చేసావు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మాత్రం చేయొద్దు. 2 తెస్సలోనిక 2:14 మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభుత్వం పిలిచారనుకోండి, ప్రభుత్వం వాళ్ళు మైక్ పెట్టి పిలుస్తారు. ఎందుకంటే బియ్యం ఇస్తున్నాం, లేకపోతే మందులు ఇస్తున్నాం, లేకపోతే ఇంకోటి ఏదో ఇస్తున్నాం, పిలుస్తారు. దేవుడు కూడా పిలుస్తున్నాడు, ఇవ్వటానికే పిలిచాడు. చూడండి, ఇవ్వటానికే పిలిచాడు. కానీ ఏమి ఇస్తానంటున్నాడు? మహిమని ఇస్తానంటున్నాడు. అందుకు పిలిచాడు, ఊరికే కాదు పిలిచింది, ఇవ్వటానికే పిలిచాడు. ఏమి ఇస్తాడంట? మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? మహిమ ఇవ్వాలనుకుంటున్నాడు. మహిమ అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని ప్రభావం యొక్క కనబడే రూపం. మహిమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మహిమే చెల్లుతుంది. అది ఒక శక్తి రూపం. ఆ మహిమ ఎదుట ఏది నిలబడలేదు. అర్థమవుతుందా? మహిమ ఎదుట ఏది కూడా నిలబడలేదు. ఆ మహిమ ఇస్తాను అని పిలిచాడు దేవుడు. అందుకే మనం ఏమి ఇస్తాడు అనుకుంటాం? మనం లోక సంబంధం చీరలు ఏమైనా ఇస్తే బాగుండు అనిపిస్తుంది మనకి. యేసు ప్రభు దగ్గరికి వచ్చాం కదా, మంచి మంచి చీరలు ఉంటే బాగుంటుంది నాకు. ఇంకోటి ఏంటంటే అందరూ కట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళతో ప్రాబ్లం, మళ్ళీ సగం మంది కట్టుకుంటూ ఉంటారు. మనకు కూడా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఇవ్వలేడా? ఇవ్వగలను. ఎందుకు ఇవ్వలేడు? ఇవ్వగలను. ఎందుకు ఇవ్వలేడు? కానీ పిలిచింది ఎందుకు? అసలు పిలిచింది అసలు మహిమని ఇవ్వటానికి పిలిచాడు. మహిమని ఇవ్వటానికి పిలుస్తున్నాడు దేవుడు. పరిశుద్ధులుగా ఉండండి అని పిలుస్తున్నాడు. నీతిమంతులుగా ఉండండి అని పిలుస్తున్నాడు. నాకు దగ్గరగా ఉండండి అని పిలుస్తున్నాడు. చూడండి, పిలిచినోడు నమ్మకమైనోడు అంట. పిలిచినోడు ఎవడు? నమ్మకమైనోడు. 2 తెస్సలోనిక 1:12 చూడండి. మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచినట్లు పిలిచాడు. మరలా ఈ పిలుపు అందుకోవటానికి వీళ్ళు యోగ్యులా కాదా అని దేవుడు కానీ ఒకవేళ చూస్తే, ఈ పని ఇవ్వటానికి వీళ్ళు యోగ్యులా కాదా, ఈ స్థాయి ఇవ్వటానికి వీళ్ళు యోగ్యులా కాదా,
ఇలాంటి జీవితం ఇవ్వటానికి వీళ్ళు యోగ్యులా కాదా అని దేవుడు కానీ ఒకవేళ ఆలోచన చేస్తే వీళ్ళు యోగ్యులే అని మీ గురించి జవాబు రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే పిలుపు సాధారణమైంది కాదు. మనల్ని దేవుడు పిలిచిన పిలుపు సాధారణమైంది కాదు. కొంతమంది వినొచ్చు, కొంతమంది పట్టించుకోవచ్చు, కొంతమంది విని సరే చూద్దాంలే అనుకోవచ్చు, కొంతమంది వినగానే రావచ్చు. దూకాడు చెట్టు జక్కయ్య. జక్కయ్య ఏం చేశాడంట, ఇంటికి నేను రావాలనగానే ఏం చేశాడు, త్వరగా దిగి అంటే జంప్ చేశాడు, కొమ్మ మించి కొమ్మ మీదకి జంప్ చేశాడు, కిందకి దూకేశాడు ఏకంగా. లేట్ చేయలా. పిలుపు కొంతమంది విన్నప్పుడు ఏం చేశారు, లేట్ చేశారు. కొంతమంది పిలుపు అందుకోవటానికి మేము యోగ్యులం కాదు ప్రభువా అని వీళ్ళు అంటున్నారు. మోషే పేతురు అన్నారు మేము యోగ్యులం కాదు అన్నారు. దేవుడు మీరు యోగ్యులే అంటున్నాడు. మా దృష్టికి మేము యోగ్యులం కాదు అంటే నా దృష్టికి మీరు యోగ్యులే అంటున్నాడు దేవుడు. కొందరు పిలుపు అసలు నిర్లక్ష్యం చేస్తున్నారు, పిలుపు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు పిలిచాడు, ఏం చేయాలి, ఏం చేయాలంటే దేవునికి స్తోత్రం కలుగుగాక. ఫిలిప్పీ 3:14 చూడండి. ఫిలిప్పీ 3:14. ఫిలిప్పీ క్రీస్తు యేసునందు మిమ్మల్ని పిలిచింది ఎవరు, దేవుడు పిలిచాడు. అర్థం చేసుకోండి, మనల్ని పిలిచింది నరమానవుడు కాదు, మనలను పిలిచింది సృష్టిలో వ్యక్తులు కాదు, సృష్టికర్త అయిన దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని నిండి వచ్చింది మీకు పిలుపు. ఇంక అంతకంటే గొప్ప పిలుపు ఏదైనా ఉందా? అంతకంటే గొప్ప పిలుపు లేదు. రాజుగారు రమ్మంటున్నారు అన్నారు అనుకోండి, ఫోన్ వచ్చింది అనుకో, ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, నేను పడుకుంటే పాస్టర్మ్మ గారు ఎత్తారు అంటే ప్రధానమంత్రి గారు ఫోన్ చేశారంటే పక్కనే ప్రధానమంత్రి లేదు, నేను ఇక్కడ క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే ఎందుకు నువ్వు ప్రధానమంత్రి చెప్పేది నాకు టీ అంటే అంటారు ఎవరైనా? ఎందుకనో పిలిచిన వాళ్ళు సాధారణమైన వాళ్ళు కాదు కాబట్టి మనం ఏం పని చేసినా ముందు ఏం చేయాలి, దాన్ని పక్కన పెట్టి పిలిచిన దానికి అటెండ్ అవ్వాలి. అలా చేయరు చాలామంది. ఎందుకు చేయరు? ఫోన్ చేశారు, ఎవరు ఫోన్ చేశారు, అదేలే నీకు ఎప్పుడు వచ్చి నేను డబ్బులు అడిగిపోతూ ఉంటాడు కదా వాడు ఫోన్ చేశాడు అన్నాడు, లేడని చెప్పంట. అర్థమైందా మీకు? అదే ఊరు వచ్చినప్పుడల్లా వచ్చి అది ఇది చెప్పి వెళ్తాడు, చూసావా ఆయన అండి ఫోన్ ఎవరయ్యా అంటే సరేలే ఇప్పుడే వచ్చానులే నేను చేస్తానని చెప్పు. తర్వాత స్పందన దేని మీద ఆధారపడి ఉంటుంది? పిలిచిన వాళ్ళకి మనం ఇచ్చే స్పందన దేని మీద ఆధారపడి ఉంటుంది? పిలిచే వ్యక్తి గొప్పవాడా కాదా అని మనం ఎంచుతున్నామా లేదా అని దాన్ని బట్టి. ప్రధానమంత్రి పిలుస్తున్నాడంటే మధ్యరాత్రి కూడా లేవచ్చు, 2ంటికి ఫోన్ వచ్చిందనుకో, ఎవరంటే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి అంటే లేస్తాం, ప్రధానమంత్రి నాకెందుకు చేశాడు. అదే మధ్యాహ్నం 2ంటికి మామూలు వాళ్ళు ఫోన్ చేసినా ఏమంటాం? పిలిచేవాళ్ళు విలువలేని వాళ్ళని మనం ఎంచితే మనం ఏం చేస్తాం? అప్పుడు ఆ పిలిచిన పిలుపు ఏమిటో తెలుసుకోవటానికి కూడా ప్రయత్నం చేయం, దాన్ని పక్కన పడేస్తాం. ఇక్కడ పిలిచినోడు దేవుడు అంటున్నాడు. ఎవరిని? అందరినీ. గొప్పవాళ్ళు లేరు, సాధారణమైన వాళ్ళని పిలిచాడు దేవుడు. ఎవరిని ఏర్పరచుకున్నాడో వాళ్ళని పిలిచాడు. చాలామందిని పిలిచాడు దేవుడు. పిలువబడిన వారు కొందరు అనేకులా? పిలువబడిన వాళ్ళు అనేకులు. మరి చూడండి, ఇప్పుడు అనేకుల్ని పిలుస్తున్నాడు దేవుడు. కళ్ళలోకి వచ్చి పిలుస్తాడు, ఒకసారి మైకులోకి వచ్చి పిలుస్తాడు, ఒకసారి ఇంకొక రకమైన పిలుపు పిలుస్తాడు, ఒకసారి మనుషుల ద్వారా వచ్చి పిలుస్తాడు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఆ పిలుపు ఎటువంటిదో అర్థం చేసుకోకపోతే
ఉన్నతమైన పిలుపు అంటున్నాడు. అంటే పిలిచింది చిన్న చిన్న పనులు చేయటానికి కాదు, అర్థం చేసుకోండి. పిలిచింది ఏ పని చేయటానికి? తక్కువ పని, మంచి పని, గొప్ప పని అని పనులు కొన్ని మనం కేటగిరీలు ఇస్తాంగా. అంత చిన్న పనికి నేను ఎందుకు అంటాం? ఈ పని పెద్ద పనే ఉందిలే, దానివల్ల పిలిచారు మేస్త్రి గారు రమ్మన్నారు. దేనికి రమ్మన్నారు? అదేం పెద్ద పని, నేను చేసే పని ఏం కాదు అది, రానని చెప్పు. ఒక్కోసారి లేదు, ఏదో పని ఉందనుకో, ఇంపార్టెంట్ పని. సో పిలుపు స్థాయి ఉంటుంది. పిలిచిన వ్యక్తి గొప్పోడు. మనకు దేవుడిచ్చిన పిలుపు ఉన్నతమైన పిలుపు అంట. మనం సాధారణ మనుషులే కానీ ఉన్నతమైన పిలుపు, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. ఇంకోటి, ఆ పిలుపు అందుకున్న వాళ్ళకి బహుమానం ఉందంట, గొప్ప బహుమానం అందుకున్నారు. అందుకనే ఎలీషా ఏం చేశాడంటే ఆ 12 అరకల మొత్తం వదిలిపెట్టి వస్తా అందరికి పార్టీ కూడా ఇచ్చాడు. అందరికి ఏమి ఇచ్చాడంటే, ఇంక నేను వెళ్ళిపోతున్నాయినా, మీ దగ్గరికి రాను, ఇంకా ఈ పనులు నేను చేయను, మీతో నేను కనపడను, అసలు నేను వెళ్ళిపోతున్నాను అక్కడికి అని చెప్పి ఏం చేశాడంట, మొత్తం అవన్నీ బలిచ్చి పడేసాడంట. ఏ అరకైతే దున్నుతున్నాడో అరకని మొత్తం నరికి, ఏ ఎద్దులు అయితే ఈయన ఇష్టపడి కొనుక్కున్నాడు, అవి అయితే ఈయన మాట వింటాయి, చక్కగా ఇటు అటంటి ఇటు వెళ్తాయి, వాటిని బలిచ్చాడు దాని మీద. ఇక మీకు నాకని చెప్పి వచ్చేసాడు. ఎందుకని? కొండెక్కుతాను, ఇంక నేను కొండెక్కి నేనేమందుకోవాలి? ఉన్నతమైన బహుమానం. అలా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఇప్పుడు పిలుపు ఉన్నతమైంది, దానికి ఒక బహుమతి ఉంది. పిలిచాడు, కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు, కొంతమంది అర్థం చేసుకుంటున్నారు, కొంతమంది అర్థం చేసుకోవట్లేదు. ఏని కోసం పిలిచాడు? ఏదో ఇస్తాడని వెళ్ళాం. ఒక్కోసారి మీటింగ్ పెడతారు డాక్టర్ వాళ్ళు, ఏదో పెద్ద హడావిడి జరుగుతుంది, పోతే ఏమి లేదు అంటాం మనం. ఇంత కష్టపడి వెళ్ళాం, తీరాపోతే ఏముంది? ఏమి లేదు, అక్కడ ఏమి రాలేదు అనుకుంటాం. పిలిచారు కానీ ఏమేమి లేదు. దేవుడు పిలిచాడు, కూర్చున్నాం. పోయి ప్లేట్లో ఏం పెట్టాడు అంటే, దేవుడు పిలిచాడు, ప్లేట్లో పెడుతున్నాడు. ఏం పెడుతున్నాడు? పరిశుద్ధులుగా అవ్వండి అని పెట్టాడు. ఇది పెట్టాడంటే ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే నేనేం చేస్తున్నాను? పిలవగానే పరిగెత్తడం స్టార్ట్ చేశాడంట పౌలు గారు. చూడండి, ఇప్పుడు పౌలు గారిని దేవుడు పిలిచాడు. సౌలా అన్నాడు. ఏం చేస్తున్నావు? ఎవరయ్యా నువ్వు అంటే, నీతో చావలేకపోతున్నానయ్యా, నేనేనయ్యా నీ దగ్గరికి వచ్చాను. సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. ఎవరు ప్రభువా నువ్వు అంటే, నువ్వు నానా బాధలు పెడుతున్నావురా, నన్ను విసిగిస్తున్నావు, నువ్వు ఒక్క మాట వింటలేదు, ఒక్క పని నీకు అర్థం కావట్లేదు, ఒక్క విషయం నీలో నాకు సంతోషం లేదు, ఎందుకు నన్ను హింసిస్తున్నావు నువ్వు అన్నాడు యేసు ప్రభు వచ్చి. ఎవరు నువ్వు అన్నాడు ఈయన. ఎవరంటావేంటి? నువ్వు హింసించేవాడిరా బాబు, నీ మేకులు కొడాలతో కొడుతున్నావు, నన్ను నెచ్చి మీకు ముళ్ళకి పెడుతున్నావు, నువ్వు మీద ఉమ్మొస్తున్నావు పొద్దున్న సాయంత్రం, నువ్వు నీతో పడలేకపోతున్నావు, అందుకే నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. ఆశ్చర్యపోయాడు ఆయన. ఆశ్చర్యపోయి ఏం చేశాడు? పరిగెత్తాడు అంట. ఇక పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఇంకా ప్రభువా, ఇంక నేను ఇలా ఉండను, నేను ఉండను, తెలియక చేశాను. ఏం తెలీదు? నువ్వెవరో తెలీదు, నేనెవరో తెలియదు, ఏం చేస్తున్నానో నాకు తెలియదు. చెప్పాడుగా, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకే తెలియదు. ఏదో చేస్తున్నారు, దానికోసం ఎంతో ప్లాన్ చేశారు, మళ్ళీ ఏదో చేయటానికి. ఏం చేస్తున్నారో తెలియకుండా ఎంతో ప్లానింగ్ చేశారు. పెద్ద మీటింగ్ పెట్టుకొని దానికి ఎన్నో మొత్తం పుస్తకాలు తీసి ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అసలు ఏం చేస్తున్నారో సౌలుకు తెలుసా? సౌలుకు తెలియదు. యాజకులకి తెలుసా? యాజకులకు తెలియదు. సైనికులకు తెలుసా? సైనికులకు తెలియదు. పిలాతుకు తెలుసా? పిలాతు కూడా తెలియదు. మనకు తెలుసా? అసలు
ఏం చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నావు. పౌలుకు చెప్పాడు, సౌలా నువ్వేం చేస్తున్నావు నీకు తెలియట్లా. ఏం చేయాలి? ఇలా ఉండటానికి కాదు నువ్వు పుట్టింది, ఇలా ఉండటానికి కాదు నేను పుట్టింది. నేను పుట్టినందుకు కాదు, నువ్వు పుట్టినందుకు కాదు. ఇలా ఎందుకుంటున్నావు నువ్వు అంటే నాకు తెలియదయ్యా అన్నాడు. ఓకే, తెలియదని నాకు కూడా తెలుసు, నీకు తెలియదని నాకు తెలుసు, కాబట్టి నేను నిన్ను పిలుస్తున్నా. ఈరోజు నుంచి నా కొరకు నువ్వు శ్రమలు పడాలి అని పిలిచాడు. ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. పౌలు ఏమడిగాడు? ఏం చేయమంటావు? నా కోసం శ్రమలు పడాలి. నీ కోసం పడ్డావు, మనుషుల కోసం పడ్డావు, ఏదో సత్యం అనుకుని దానికోసం పడ్డావు. నా కోసం నువ్వు శ్రమలు పడాలన్నాడు. పడతా ప్రభు అని. నీ పిలుపేంటి? నువ్వు అపోస్తలుడివి. నువ్వేం చేయాలి? రాజుల ఎదుట నా సాక్షిగా నువ్వు నిలబడాలి. నువ్వు లోకం ఎదుట నా సాక్షిగా నువ్వు నిలబడాలి. పిలుపుకి కలిగే బహుమానం పొందాలని పరిగెడుతున్నాడు. ఏంటి పిలుపు? దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎఫెసీ 4:2 చూడండి. ఎఫెసీ 4:2. బతిమాలు కొనుచున్నాను. ఏమని బతిమాలుతున్నాడు? మీ పిలుపునకు తగినట్టు మీరు నడుచుకోండి, పిలుపుకు తగినట్టు నడవండి. నిన్ను దేవుడు ఏ పిలుపు అయితే పిలిచాడో, ఎలా ఉండటానికి ఏమి చేయటానికి పిలిచాడో దానికి తగిన ఒక ప్రవర్తన, తగని ప్రవర్తన ఒకటి ఉంది. తగినట్లు నడుచుకోండి. దీర్ఘశాంతముతో, సంపూర్ణ వినయంతో, సాత్వికంతో 3 విషయాలు చెప్పాడు. ఎలాగ చేయాలంట? ఈ పిలుపుకి తగినట్టుగా నువ్వు నడవాలంటే ఊరికే తొందరపడిపోయి, ఆవేశపడిపోయి, ఊరికే చిరాకు పడిపోతే తగినట్టు నడవటం కాదు. దీర్ఘశాంతం ఉండాలంట, సంపూర్ణ వినయం ఉండాలంట, సాత్వికం ఉండాలంట. దేంట్లో? పిలుపుకు తగినట్టు నడవటం. ఉదాహరణకి ఇప్పుడు నేను పాస్టర్ గారిని అని పిలిచాడు అనుకోండి, మీరు వచ్చేటప్పటికి నేను మొత్తం బట్టలు ఎప్పదీసి తర్వాత నేను మొత్తం అవుట్ అయిపోయి పడిపోయి అనుకో, ఎలాగుంటుంది? పాస్టర్ గారు ఏంటి అలాగుంటాడు అంటారా లేదా? మైకులోని పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పి తర్వాత మొత్తం తాగి డొల్లుతున్నాను అనుకో రోడ్డు మీద, మీరే వచ్చి పాపం పాస్టర్ గారు అని నన్ను మోసుకొని తెచ్చి ఇంట్లో పెట్టారనుకో, మీకు ఎలాగుంటుంది? ఎందుకు? ఏంటి తప్పు? చేయకూడదా? తాగాలని తాగకూడదా ఏంటి? మా ఇష్టం వచ్చినా మేము బతకూడదా? ఏంటి తప్పు? అందరూ చేస్తే లేదు, నేను చేస్తే వచ్చిందా? వాక్యం కరెక్ట్గానే చెప్తున్నాగా, బైబిల్లోది మంచి మాట చెప్తున్నా కదా, మరి అలా ఎందుకు చేయకూడదు అంటే ఏమంటారు అప్పుడు? చేయకూడదండి. నిన్ను పిలిచింది అలా ఉండటానికి కాదు, నిన్ను పిలిచింది అలా ఉండటానికి కాదు, అలా ఉండేవాళ్ళని మార్చడానికి నువ్వు పిలవబడ్డావు. నువ్వు వాళ్ళలాగా అయిపోతే నిన్ను పిలిచినట్టు తగినట్టు నువ్వు నడవట్లా. అంతేగా చెప్పేది. తగినట్టు నడవట్లేదు, తగినట్టు నడుచుకోండి అంటున్నాడు. సో ఎందుకు పిలిచాడు దేవుడు? పని ఇవ్వటానికి పిలిచాడు. ఏం పని? ఆత్మ సంబంధమైన పని. అర్థం చేసుకోండి. శరీర సంబంధమైన పని అందరూ ఏదో చేస్తున్నారు. ఆత్మ సంబంధమైన పని, పరిశుద్ధులుగా మీరు ఉండండి అంటే కొన్ని విషయాలకు దూరంగా ఉండండి, కొన్ని పనులు మీరు విడిచిపెట్టండి, కొన్ని పనులు పెంచండి. ఎందుకని? పిలిచిందందుకు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు, మహిమను పొందటానికి పిలువబడ్డారు, బహుమానం పొందటానికి పిలువబడ్డారు, మనం యేసుక్రీస్తు వారిగా ఉండటానికి పిలువబడ్డారు. ఎవరి వారిగా మనం ఉండాలి? యేసుక్రీస్తు వారిగా మనం ఉండాలి. లోకంలో నేను పరిశుద్ధుడును కనుక మీరును అంటే మనల్ని దేవుడు పిలిచాడు, మన పనులు మనం చేసుకుంటున్నాం, మనకంతా బాగానే ఉంది. పిలిచాడు మధ్యలో, ఇప్పుడు ఏం చేయాలి? క్వశ్చన్.
అది క్వశ్చన్. ఏం చేయాలి? ఏలియా అని పిలవగానే స్టన్ అయిపోయాడు. ఎలీషా ఆశ్చర్యపోయాడు. నన్ను ఎందుకు పిలిచావు అన్నాడు. నిన్నెందుకు పిలిచావంటే నాకేం సరదానా నిన్ను పిలవటానికి, నీ పేరు చెప్పాడు అయ్యా కొండ మీద దేవుడు. ఏలియా పోయి అయ్యా నాకు చాలు, ఇక నాకు ఇంక చాలు అయ్యా అంటే దేవుడు ఏమన్నాడంటే, ఓ పని చేయి నువ్వు, 3 పేర్లు చెప్పాడు. కొండ మీద మాట్లాడుకుంటున్నారు, ఏది సీనాయి పర్వతం మీద. సన్నని మెల్లని స్వరం వచ్చి చెప్తుందంట, ఎలీషాని పిలువు, ఎలీషాని పిలువు అంటుంది. ఏలియా ఎలీషాని పిలువు, ఎలీషా ఎక్కడున్నాడు, అదిగో పొలం దున్నుతున్నాడు, నువ్వు పోయి అని పిలువు అన్నాడు. నాకేం సరదా నిన్ను పిలవటానికి, ఆయన చెప్పాడు కాబట్టి పిలుస్తున్నా అంటున్నాడు ఈయన వచ్చి. ఇప్పుడు ఎలీషాకి తల పట్టుకుంది. ఇప్పుడు దేవుడు పిలిచాడు, వద్దన్నావా, పిలుపు పోగొట్టుకుంటాడు. దేశంలో ఎవరికి లేనిది పోగొట్టుకున్నాడు, చరిత్రలో ఎవరికి లేనిది పోగొట్టుకుంటాడు. ఒప్పుకుందామా, ఏం పోతాయి? వాళ్ళ నాన్న చెప్పాడు, తాత చెప్పాడు, అరే నీకోసం 12 అరకులు మేము నీకోసమే రా దాచిపెట్టింది, నీకోసమే మేము తెచ్చిపెట్టాము. ఇప్పుడు ఈయన కూడా అనుకున్నాడు, ఇంకా అంతా దీన్ని అలా చేద్దాం ఎలా చేద్దాం అనుకున్నాడు. ఇదిగో ఈ టేప్ అంతా పుదీనా వేద్దాం అనుకున్నాడు. పొలంలో దున్ని ఏం చేద్దాం అనుకున్నాడు, తెచ్చిపెట్టాడు విత్తనాలు మంచి. ఏ విత్తనాలు తెచ్చిపెట్టాడు? అటు మిరప చేను వేద్దాం అనుకున్నాడు, ఇటు ఇంకోటి ఏదో వేసేద్దాం అనుకున్నాడు, మధ్యలో ఆ మూల ఏదో ఇల్లు కూడా కడదాం అనుకున్నాడు. అప్పుడే ఆ రోజు మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాడు. ఈయన వచ్చి దుప్పట వేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వేసావంటే దేవుడు పిలిచాడు నిన్న అన్నాడు. ఇప్పుడు భూమిలో పొలం పిలుస్తుంది, పొలం పిలవదా? పొలం పిలుస్తుంది. ఆవులు పిలవా? ఆవులు పిలుస్తాయి. మనుషులు పిలవరా? మనుషులు కూడా పిలుస్తారు. ఖాళీకి కూర్చున్నాం అనుకో, వాళ్ళని ఎవరు పిలవరు. ఖాళీకి కూర్చున్న వాళ్ళని పిలవరు, పని చేసుకుంటుంటే వాళ్ళని పిలుస్తారు. ఫుల్ పనిలో ఉన్నాం అనుకో, బయట ఉండి ఏం చేస్తున్నావు అంటారు. ఏదో చేస్తాంగా లోపల వీళ్ళు బయట వచ్చి పిలుస్తూ ఉంటారు, ఏం చేస్తున్నావు అని. దేవుడు పిలుస్తున్నాడు ఓ పక్క. ఏం చేయాలి? శరీరం ఏమో నిద్రపోమంటుంది సమూయేలుని, దేవుడేమో సమూయేలు అంటున్నాడు. ఇప్పుడు శరీరం పిలిపినాలా, దేవుని పిలిపినాలా? దుప్పటి ఎగురుతుంది గాల్లో, నీ మీదకే నేను రావాలి, ఇంకెవడు వేలు వేసుకోవాలి, నన్ను మొయ్యలేడు ఎవడు అంటుంది దుప్పటి. ఎద్దులేమో ఉన్నాయి 12 అరకులు. దేవుని పిలుపు, లోకం పిలుపు, శరీరం పిలుపు, సొంత పిలుపు. ఆలోచన చేయండి. ఇప్పుడు పిలిచిన పిలుపు ఉన్నతమైంది. ఇప్పుడు ఒకవేళ నేను ఇంజనీర్ అవుదాం అనుకున్నాను అనుకో, ఇంజనీర్ ఎప్పుడు అవుతాను నేను? ఇంజనీర్ అవ్వాలంటే ఏదో ఒక కారు ఇంజనీర్ అవుదాం అనుకున్నాను అనుకో. కారు ఎప్పుడు తయారు చేశారు? కారు మొన్న 19వ శతాబ్దంలో తయారు చేశారు. అంత మునుపు కారులు లేవుగా. సో నాకు వచ్చిన పిలుపు ఎప్పటి నుంచి వచ్చింది? కారు ఏమో 19వ శతాబ్దంలో వచ్చింది, నేనేమో 20వ శతాబ్దం చివరిలో పుట్టా. కొద్దిగా తెలివితేటలు వచ్చాక నన్ను నేను ఈ పిలుపు పిలుచుకున్నా. ఈ మధ్య దేవుడి నుంచి వచ్చిన పిలుపు ఎప్పటి నుంచి వచ్చింది? అది జగత్తు పునాది వేయబడక మునిపి అనాది సంకల్లోంచి వచ్చింది. ఇదేమో నిన్న వచ్చింది, ఇది అప్పటి నుంచి వచ్చింది. ఇదేమో నా శరీరంలోంచి వచ్చింది, అదేమో దేవునిలోంచి వచ్చింది, దేవుని మనసులోంచి వచ్చింది. అది రోమపత్రిక 1:7 వచ్చింది చూడండి. 1:7, 1వ అధ్యాయం 7వ వచనం. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును. ఎందుకు పిలిచారంట? మా దేవుడు ఒక ఆలోచన కలిగి పిలిచాడని మాట్లాడుతున్నాడు. ఎవరిని పిలిచాడంట? రోమపత్రిక 8:30 చూడండి. 8వ అధ్యాయం 30 వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 30 వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని
ఎవరిని పిలిచినా వారిని నీతిమంతులుగా తీర్చును. ఎవరిని నీతిమంతులుగా తీర్చును వారిని మహిమపరచును. ఏముంది 8:30లో? ఎవరిని ముందుగా నిర్ణయించాడు వాళ్ళని పిలిచాడు. ముందు నిర్ణయించాడంట. ముందు ఏం చేశాడు? ఎవరినైతే దేవుడు పిలిచాడో వాళ్ళను ముందే నిర్ణయించాడు. ఇప్పుడు మా అమ్మగారు ఏం చెప్తుందంటే, అరే నువ్వు పెద్ద ఇంజనీర్ అవ్వాలని నేను నిన్ను కన్నాను అన్నది అనుకో. మా అమ్మగారు నన్ను దేనికోసం, నేను పెద్దోడినేమో డాక్టర్ చేద్దాం అనుకున్నాను, వాడు అవ్వలేదు. నువ్వైనా అవరా బాబు, నేను ఇంజనీర్ చేద్దాం అనుకున్నాను, అసలు నేను అసలు నిన్ను కష్టపడి నిన్ను చేసింది అందుకే అన్నది అనుకో. మా నాన్నగారు చెప్పాడు అనుకో, నాయన మేము ఎలా చదవలేకపోయాం, మాకు అప్పుడు కుదరలేదు, మీరైనా బాగా చదువుకుని పైకి రండి అని నేను నీకోసం ఇంత కష్టపడి నిన్ను అందుకేరా నేను ఇది చేసింది, నీకు అందుకే ఏం పని చెప్పలేదు, నువ్వు పెద్ద చదువుకొని నువ్వు ఇలాగ అవ్వాలని అని ఆయన చెప్పాడు అనుకోండి. ఆయన నిర్ణయించాడు నన్ను దేనికోసం, ఏదో పెద్ద చదువు చదవాలని. అయితే ముందు ఎవరు నిర్ణయించారు? మా నాన్న నిర్ణయించాడా లేదా దేవుడు నిర్ణయించాడా? ఇది ముందుగా నిర్ణయించాడంట. పిలిచాడు. ఒకవేళ నన్ను పిలిస్తే, నన్ను దేవుడు పిలిచిన పిలుపు నిన్న మొన్నటిది కాదు. చాలామంది చెప్తారు, మేము నువ్వు ఇలా చేస్తావు అనుకున్నావు. ఎప్పుడు అనుకున్నావు? 1978లో అనుకున్నావు అనుకో. మరి ఇది ఎప్పుడుదో కాలం పుట్టక ముందుదిగా. నువ్వు 78లో అనుకున్నావు, అది ఎప్పుడుది? ఇది 1560లోది అనుకోండి. అప్పుడు ఏది ముందు? ఎవరిని ముందు నిర్ణయించను వారిని పిలిచెను. అంటే దేవుడు ఒక మనిషిని పిలిచాడు అంటే వాళ్ళని దేవుడు ఏం చేశారు? దేవుడు నిర్ణయించాడు అని అర్థం. దేవుడు నిర్ణయించాడు ఒక రకంగా ఉండాలి అని. దేవుడు చేసిన నిర్ణయం ఇది, మనుషులు చేసింది కాదు. అవునంటానికి కాదంటానికి కుదరదు. మరి చూడండి, అవునంటానికి కాదంటానికి కుదరదు. దేవుడు నిర్ణయించాడు, అది ముందే చేశాడు, అందరికంటే ముందే. బైబిల్ ఏం చెప్తుందంటే, జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో కొందరిని నిర్ణయించును. ఈ 2020లో వీళ్ళు ప్రార్థన చేయాలని దేవుడు అప్పుడే కోరుకున్నాడంట. కోరుకుని అప్పుడు సృష్టి చేయటం స్టార్ట్ చేశాడు. నిర్ణయించాడు, వాళ్ళను పిలిచాడు. పిలిచిన వాళ్ళను నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చిన వాళ్ళని మహిమపరిచాడు. అంటే తన మహిమ దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఎవరికి? పిలుపు అందుకొని ఎవరైతే ఆ పిలుపుకు తగినట్టుగా వెళ్తూ ఉంటారో వాళ్ళను నీతిమంతులుగా దేవుడు సాక్ష్యం పలుకుతాడు. తర్వాత ఏమిస్తాడు? మహిమ ఇస్తాడు. అంటే వాళ్ళు అడిగింది చేశాడు దేవుడు. చాలామంది అడిగింది చేయలే. దాని అర్థం ఏంటి? అంటే దేవుడు వాళ్ళను మహిమపరుస్తున్నాడు, కొంచెం స్పెషల్గా చూపిస్తున్నాడు వాళ్ళని. దేవుడు మహిమ ఇస్తున్నాడు, అది దేవుడు మహిమపరచటం. సో ఈరోజు ప్రభునందు ప్రియులారా, మనం దేవుని మహిమను పొందటానికి పిలువబడ్డాం. దేవుడిచ్చే మహిమ అందుకోవటానికి పిలువబడ్డాం. ఆత్మ సంబంధమైన పనులు ఇవన్నీ అర్థం చేసుకోండి. శరీర సంబంధమైన పనుల్లో బాగా తలమునకలు అయిపోయి అందరికీ పని ఉంది. పని లేని వాళ్ళు ఎవరు? పని చేయకపోయినా అసలు ఊరుకోం. మనం ఊరుకుంటామా? పని చేయకపోతే ఊరుకోం. పని చేయవేంట్రా అంటారు. ఏం పని చేయవేంట్రా అంటారు. పని చేస్తేనే, అంతేనా? పని చేస్తేనే భూమి మీద అందరూ అడుగుతారు. పక్కింటి వాళ్ళు అడుగుతారు, వెనకింటి వాళ్ళు అడుగుతారు, బంధువులు అడుగుతారు, ఫోన్ చేసి స్నేహితులు అడుగుతారు, ఎవరెవరో అడుగుతారు. ఏమని? పని అనేది అందరికీ పనులు ఉన్నాయి. ఇష్టం పడి కొంతమంది చేస్తారు, ఇష్టం లేకపోయినా కొంతమంది చేస్తారు. దేవుడు ఒక పని ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకోండి. దేవుని చేత ఆత్మ సంబంధమైన పని ఇది. లోక సంబంధమైన పనులు చేస్తూ చేయొచ్చు, ఆటంకం ఏం లేదు. పౌలు ఉద్యోగం చేస్తూ చేశాడు. దేవుడిచ్చిన పిలుపు పౌలు ఉద్యోగం అని చేయలా, ఆయన పని చేస్తానే పని చేశాడు. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైంది.
పరిశుద్ధంగా ఉండటం అనేది ఆత్మ సంబంధమైంది. క్రీస్తు వారిగా ఉండటం అనేది ఆత్మ సంబంధమైంది. అది ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ చేసుకోవచ్చు. అయితే దేవుడు పిలిచిన ఆలోచన ఇది. ప్రభునందు ప్రియులారా, రోమా 11:29 చూడండి. రోమా 11:29. ఇట్లా ఎందుకు పిలిచానా అని దేవుడు బాధపడి పిలుపు మారుద్దాం అనుకోడంట. మనమేమంటాం, నా వల్ల కాదు, నేను చేయను, కుదిరినంతకాలం చేసాం, ఇంకా నా వల్ల కాదు, ఇంక నేను చేయను, అయ్యో నన్ను వదిలిపెట్టు అంటాం. అంటే ఏం చెప్తాం, ఇంకోళ్ళని ఎవరినైనా చూసుకో అంటాం. బైబిల్ ఏం చెప్తుంది, ఇంకోళ్ళని ఎవరినైనా దేవుడు చూడ్డంట. పశ్చాత్తాపడ్డు, ఆ విషయం ఇంకా మారదు. ఇంకా పిలుపు విషయం పశ్చాత్తాపడ్డంట, ఏర్పాటు విషయం పశ్చాత్తాపడ్డంట, కృపావరం విషయం పశ్చాత్తాపడ్డంట. ఎందుకంటే ఇది జగత్తు పునాది వేయబడక మునుపుది. సృష్టి జరగక మునిపే దేవుడు ఇలా ఏర్పాటు చేసి పిలిచాడు. దాని విషయంలో పశ్చాత్తాపడ్డు. గ్రహించండి ప్రభునందు ప్రియులారా. నేను పాపులను పిలువ వచ్చి తిని, ఒకవేళ మనం ఏమంటామంటే ఈ పిలుపుకు తగినట్టుగా నేను బ్రతకలేను అంటాం. మత్తయి సువార్త చూడండి, మత్తయి 9:13 ఏముంది? మత్తయి సువార్త 9:13. దేవుడైతే పిలిచాడు కానీ నా వల్ల అయితే అది కాదండి, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. దేవుడైతే నాకు పాపం పిలుపునిచ్చారు కానీ నేనైతే దాన్ని చేయలేను. దేవుడు ఎవరిని పిలుస్తున్నాడంట అంటే ఒక్కళ్ళకు కూడా ఏం లేదు, అర్హత లేదు. మనం ఏం చెప్తాం, దేవుడు పిలిచిన ఈ పిలుపు ప్రకారం బతకటానికి నాకు సామర్థ్యం లేదు, దేవుడు ఎలాగైతే ఉండమని పిలుస్తున్నాడో అలా చేయటానికి నాకేం లేదు, నాకు అర్హత లేదు, నాకు సామర్థ్యం లేదు, నాకు జ్ఞానం లేదు, లేకపోతే నాకు ఏమో చెప్తాం మనం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎవరికీ లేదు. పిలిచినప్పుడు ఎవరికి ఉండదు, పిలుపులోంచి అవన్నీ వస్తాయి. దేవుడు పిలిచాక పిలవబడిన వాళ్ళని ఎవరు కూడా అర్హత కలిగి సామర్థ్యం కలిగి పిలవబడలా. సంకల్పం ఉంది కనుక పిలువబడ్డాం. పిలిచాక మనం ఆ స్థాయికి ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం చేసుకోండి, పిలిచాక మనం ఆ స్థాయికి ఎదగాలి. సో ఈ లోకంలో మనం ఆత్మ సంబంధమైన జీవితం జీవించడానికి పిలువబడ్డాం. పని, ఆత్మ సంబంధమైన పని దేవుడు మనకిస్తున్నాడు. మనం శరీర సంబంధమైన పనులు అడుగుతాం, ఇస్తే సంతోషపడతాం, ఇవ్వకపోతే బాధపడతాం. ఇస్తే ఇంకా చెడిపోతాం, ఇస్తే ఇంకా ఏమైపోద్ది. ఒక ఆయన బాగా ప్రార్థన చేశాడంట దేవునికి, యేసుప్రభు వారికి. ఇది దినకరన్నయ్య గారు చెప్పాడు. దినకరయ్య గారు ఏం చెప్పారంటే, ఇంకొక ఆయన వచ్చి పెద్ద ఆయన, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పాడంట. ఆయనకి ఏదో ఇబ్బంది, ఆ ఇబ్బంది కోసం మీరు ప్రార్థన చేయండి అంటే ఈయన పాపం ఆయన కోసం బాగా ఏడ్చి ప్రార్థన చేశాడంట. యేసుప్రభు వచ్చి అసలు ఆయన ఏం చేశాడో చెప్తున్నాడంట. ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నువ్వు ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నావో అతనికి ఒకప్పుడు ఏమీ లేదయా, తినటానికి కూడా లేదు, ఉండటానికి కూడా లేదు. అప్పుడు రోజు ప్రార్థన చేస్తుండేవాడు, రెగ్యులర్గా బైబిల్ చదువుతూ ఉండేవాడు, చాలా దగ్గరగా నాతో ఉండేవాడు. నేను చూసి అతనికి కొద్దిగా ఇచ్చాను, ఉద్యోగం అది ఇచ్చాను. ఆ ఉద్యోగంలో కూడా కొంత బాగానే చేశాడు, నాకు కూడా బాగా ప్రారంభంలో చేశాడు, నేను దీవిచ్చాను. ఇప్పుడు అతనికేమో పెద్ద స్థాయి వచ్చేసింది, ఇప్పుడు నాతో మాట్లాడటానికి టైం లేదు ఆయనకి అంటున్నాడంట. ఇప్పుడు ఏం లేదంట, ఏమీ లేనప్పుడేమో నా దగ్గరే ఉండేవాడు, ఇప్పుడు నేను అన్ని ఇచ్చాక ఏం చేస్తున్నాడు, నన్ను పట్టించుకోవటం మానేశాడు, చర్చికి రావటం మానేశాడు, బైబిల్ కూడా చదవటానికి టైం లేదు, ప్రార్థన చేయటానికి టైం లేదు, డబ్బులు ఇస్తున్నాడు. నేను ఆడికి ఇస్తే ఆడు నాకు ఇచ్చేది ఏంది డబ్బులు, నేను ఇస్తే కదా వచ్చినాయి, నువ్వు మళ్ళీ నాకు ఇస్తే ఏంటి, అది మాత్రం ఇస్తాడాయా, ఏమి చేయట్లేదు, ఏం చేయమంటావు చెప్పానంట. ఇప్పుడు ఈయనకి అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి మరి. ఇస్తేనేమో నన్ను వదిలిపెడుతున్నాడు, ఇవ్వకపోతేనేమో బాధపడుతున్నాడు. ఇస్తేనేమో నన్ను బాధ పెడతాడు, ఇవ్వకపోతే ఆడు బాధపడతాడు. ఇప్పుడు ఏం చేయాలి?
ఏం చేయాలి చెప్పండి? అందుకనే ఇలాంటి పరిస్థితి ఒకటి నేను పెట్టానయ్యా. అది పరిస్థితి. మా అర్థమవుతుందా? ఏంటి పరిస్థితి? దేవుడు ఆత్మ సంబంధమైన మార్గంలో జీవించటానికి మనల్ని పిలిచారు. మనం ఏం చేస్తాం? శరీర సంబంధమైన పనులు అడుగుతాం. అవి కూడా ఇస్తాడు కానీ వాటి వలన మనం ఏమైపోతున్నామంటే ఇరికింపబడి ఏమైపోతున్నాం? ఐహిక విచారములు, ధనమోసము వాక్యమును పరిపక్వంగా ఫలింపకుండా అణిచివేస్తాయంట. టైం లేదు, ఓపిక లేదు, ఇంక అన్నీ లేకుండా అయిపోతాయి. ఇలా లేకుండా అయిపోవటం వల్ల ఏం జరుగుతుంది? మన పిలుపుకు తగినట్టుగా మనం జీవించటానికి మనకి సాధ్యం కావటం లేదు. సో గ్రహించండి, ఈరోజు దేవుడు ఇచ్చిన పని ఆత్మ సంబంధంగా జీవించండి. అలా ఉన్నప్పుడు యేసుప్రభు చెప్పాడు, నీతి రాజ్యం వెతకండి, అన్ని ఇస్తాడు. మీకు అన్ని ఇస్తాడు. దేవుడు ఇచ్చింది ఆయనే. అసలు ఇచ్చింది ఇవ్వటానికే చేశాడు, తప్పకుండా ఇస్తాడు. ఇప్పుడు వరకు ఇచ్చింది ఆయనే, ఇక మీదట కూడా ఇస్తాడు. అయితే ఈ విషయం మీరు మర్చిపోవద్దు. ఏ విషయం మర్చిపోవద్దు? మనకు దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన పని పరిశుద్ధులుగా ఉండటానికి, మహిమను పొందటానికి, యేసుక్రీస్తు వారిగా ఉండటానికి నిర్ణయింపబడ్డాం. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలా ఉంటారా? ఆ పని చేస్తారా? చేయరా? నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రభునందు ప్రియులారా, మీరు కూడా ఒక తీర్మానం తీసుకోండి. ఎలాగైతే మనం ఉన్నామో అలాగ ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు. మార్చుకొని యేసుక్రీస్తు వారిగా ఉండటానికి దానికి దేవుడు సహాయం చేస్తాడు. దానికి దేవుడు దూతలు అందరూ సహాయం చేస్తారు. అనేకమైన సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మందుల కొట్లో మందులు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అవన్నీ? ఎవరికైనా బాగాలేకపోతే పోయి తెచ్చుకుని వేసుకుని బాగుపడతారనే కదా. హాస్పిటల్లో డాక్టర్లు ఉన్నారు. ఎందుకు? బాగాలేకపోతే వైద్యం చేయటానికి ఉన్నారు, అంతే కదా. ఉన్నాయన్నీ దేనికోసం ఉన్నాయి? ఎవరైనా వాడుకోవాలనే ఆలోచన కలిగితే వాళ్ళు వాడుకొని దాన్ని మేలు పొందాలనే ఉన్నాయి. అలాగే ఆత్మ సంబంధమైన విధానాలు కూడా దేవుడు ఇచ్చాడు. ఆ పిలుపుకి తగినట్లు జీవించి వాటిని మనం వాడుకొని, వాక్యం ఇచ్చాడు, దాన్ని మనం ధ్యానించాలి. ప్రార్థనలో దేవుడు తన పేరును వాడుకోమన్నాడు, మనం ప్రార్థనలో పేరు వాడుకోవాలి. దానికంటే ముందు మనం ఏం చేయాలి? పరిశుద్ధులుగా ఉండమన్నాడు. కొన్ని విషయాలు సరి చేసుకుంటూ ఉండండి. కొంచెం కృప అనేది మనకు పెరుగుతుంది. పిలిచిన దానికి అది దేవుని ఆలోచన. ఆత్మ సంబంధమైన పని ఇచ్చాడు. మనమేమో శరీర సంబంధమైన పనుల్లోనే పెద్ద ఉద్యోగం ఇచ్చాడు దేవుడు నాకని కృతజ్ఞత కూడికలు పెడతారు కొంతమంది. పెద్ద ఉద్యోగం వచ్చిందనుకో, పెద్ద ఉద్యోగం మాకు దేవుడు ఇచ్చేసాడని కృతజ్ఞత కూడిక పెట్టి అందరికి భోజనాలు అవి పెట్టి, పెద్ద ఉద్యోగం ఆల్రెడీ ఉంది. ఇది ఏం పెద్ద ఉద్యోగం? దేవునికి ఉన్న మహిమ మనకి ఇవ్వటానికి దేవుడు పిలిచాడు. ఇంకా దానికంటే గొప్పదేముంది? ఆ మహిమ ఎవరిలో ఉంటే వాళ్ళ ముందు దయ్యాలు వచ్చి మీద కింద పడతాయి, దేవతలు వచ్చి సాగిలు పడతాయి, రాజులు వచ్చి. ఆ మహిమ అంత గొప్పది. అది ఇవ్వటానికి దేవుడు పిలిచాడు. దీన్ని ఎవరు పట్టించుకోవటం? ఇదేదో ఉద్యోగం అంటావు, లేకపోతే అదేదో వచ్చింది అంటున్నారు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఉన్నతమైన పిలుపు, దానికి దేవుడిచ్చే బహుమానం, దాన్ని అందుకోవటానికి పరిగెడుతున్నారు కొంతమంది తప్పించుకోవటానికి పరిగెడతారు. దాని నుంచి దూరంగా వెళ్ళిపోవటానికి కొంతమంది, దగ్గరికి వెళ్ళటానికి కొంతమంది. మరి మన పరిగెటో మనం ఏం చేస్తామో మీరు ఆలోచన చేసి ఒక తీర్మానం తీసుకుని ప్రభునందు ప్రియులారా, మీ పిలుపు మీరు గుర్తించమని ఈరోజు నేను జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తున్నాడు. దేవుడు మనలను నడవలసిన మార్గంలో నడిపించిన